2024లో ఇప్పటివరకు వచ్చిన తెలుగు మూవీస్‌లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ లిస్ట్ చూద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో హోప్‌నిస్తుంది. మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెంకటేష్ గారు నటించిన సైంధవ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 55 కోట్లు కాగా రాబడింది మాత్రం 19.5 కోట్లు మాత్రమే. ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకుందనే చెప్పాలి. నెక్స్ట్ నా సామిరంగ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 40 కోట్లు కాగా వసూలు చేసింది 38 కోట్లు మాత్రమే. నా సామిరంగలో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ గారు ఉన్నారు. గుంటూరు కారం. మహేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమానే గుంటూరు కారం. ఈ మూవీ పెట్టుబడి 200 కోట్లు కాగా వసూలు చేసింది మాత్రం కేవలం 195 కోట్లు మాత్రమే. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పెట్టింది మాత్రం 8 కోట్లు కాగా వచ్చింది 9.6 కోట్లు. 2024లో ఫస్ట్ హిట్ అంటే ఈ మూవీ అనే చెప్పుకోవాలి. హనుమాన్. తేజ సజ్జా అలాగే ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 50 కోట్లతో వస్తే 290 కోట్లకు పైబడి వసూలు చేసిందని చెప్పాలి. 2024లో బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇదే అని చెప్పాలి. యాత్ర 2. వైఎస్ఆర్ బయోపిక్గా వచ్చిన యాత్ర 1 మంచి సక్సెస్ అయిన తర్వాత జగన్ గారి మీద వచ్చిన యాత్ర 2 పెట్టింది మాత్రం 50 కోట్లు కాగా వచ్చింది కేవలం 8 కోట్లు మాత్రమే. ఈ మూవీలో మమ్ముట్టి గారు, జీవా గారు జీవించారనే చెప్పాలి. ఆపరేషన్ వ్యాలంటైన్. వరుణ్ తేజ్ గారి ఆపరేషన్ వ్యాలంటైన్ పుల్వామా అటాక్ సంబంధించి వచ్చింది. ఈ మూవీ కోసం 42 కోట్ల పెట్టుబడి కాక కేవలం 7 కోట్లు మాత్రమే సాధించింది. 2024లో ఫస్ట్ డిజాస్టర్ అంటే ఈ మూవీ అనే చెప్పుకోవాలి. ఈగల్. రవితేజ గారు, కెమెరామ్యాన్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో డెబ్యూట్గా వచ్చిన మూవీ ఈగల్ మూవీ. 45 కోట్లు పెట్టుబడి పెట్టగా కేవలం వచ్చింది 31 కోట్లు మాత్రమే. చాలా రోజుల తర్వాత విఐ ఆనంద్ గారు అలాగే సందీప్ కిషన్ గారి కాంబినేషన్లో వచ్చిన ఊరి పేరు భైరవకొన మూవీ కోసం పెట్టుబడి పెట్టింది 25 కోట్లు కాగా కేవలం వచ్చింది 20 కోట్లు మాత్రమే. గోపీచంద్ గారు అలాగే కన్నడ డైరెక్టర్ హర్ష గారి కాంబినేషన్లో వచ్చిన భీమా మూవీకి 24 కోట్ల పెట్టుబడి పెట్టగా కేవలం 14.5 కోట్లమే సాధించింది. గామి. విశ్వక్షేణ్ గారు అలాగే చాందిని చౌదరి గారు రచించిన గామి మూవీకి 24 కోట్ల పెట్టుబడి పెట్టగా కేవలం 22 కోట్లు మాత్రమే సాధించింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఓం భీమ్ బుష్కు 20 కోట్ల పెట్టుబడి పెట్టగా కేవలం 18 కోట్లు మాత్రమే సాధించింది. టిల్లు స్క్వేర్. డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. దానికి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా సిద్ధు జొన్నలగడ్డ గారు మంచి కాంబినేషన్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసింది. 40 కోట్లు పెట్టుబడి పెట్టగా 121 కోట్లు రాబడింది. ఇంకా రన్నింగ్లోనే ఉన్నది. నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీకి 100 కోట్లు పెట్టుబడి పెట్టగా 31 కోట్లు మాత్రమే సాధించింది. ఇది ఇప్పటి వరకు 2024లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని మెయిన్ మూవీస్ అనే చెప్పాలి. ఇంకా చాలా చిన్న సినిమాలే వచ్చాయి. వాటి గురించి కూడా నెక్స్ట్ మనం వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి సిరీసెస్ మీకు కావాలంటే కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.